ప్రార్థనప్పుడు మాత్రం నిద్ర వస్తుంటుంది కదండి. నిజమేనండి, మనందరికీ అనుభవాలు ఏంటండి, మనందరికీ కదండి, కదా, నాతో సహా మనందరికీ అనుభవాలు ఏంటండి. ప్రార్థన అనగానే వస్తుంటుందండి నిద్ర. ఎక్కడి నుంచి ముంచుకొస్తుందో, ఆకాశాన్ని మేఘాలు కమ్మేసినట్టుగా కళ్ళకు మొత్తం ఇక ఇప్పుడు పడుకోకపోతే చస్తామనుకున్నంత నిద్ర వస్తుంటుందండి. అలా తూలి తూలి కూర్చున్న కుర్చీల నుంచి కింద పడ్డవారు కూడా ఉన్నారండి. కుర్చీ మీద ఊగి ఊగి తట్టుకోలేక కింద పడ్డవారు కూడా ఉన్నారు. ప్రియమైన వారలారా, ఏంటండి ఈ పరిస్థితి? అప్పుడప్పుడు అనిపిస్తుంది, నిద్రని జయించలేని మనం సాతానును జయించి జీవ కిరీటమా? నిద్రను జయించలేని మనం ఏమంటే చాలా సీరియస్గా ఉండాలి ప్రియమైన వారలారా. అందుకే మీటింగ్ వెళ్తున్నప్పుడు బైబిల్తో పాటు వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్ళాలి. తాగడానికి కాదు సుమా, పక్కకి వెళ్ళాలి. ఈ మొఖాన్నంతా నీళ్ళల్లో ముంచేసి వచ్చి కూర్చోవాలి ప్రియమైన వారలారా. ఎక్కడా రాదు ప్రియమైన వారలారా విచిత్రం ఏంటో కదా. ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి, నిద్ర వస్తుందా? ఆ వచ్చే మ్యాచ్లని, దరిద్రపు మ్యాచ్లని మిడ్ నైట్ వస్తుంటాయండి. అలా కళ్ళు తెరిచి ఎక్కడ కళ్ళు మూతలు పడతాయేమని గుడ్లన్నీ సగం బయటికి తీసుకొచ్చి అలా చూస్తుంటాడండి. నిద్ర రాదా? రాదు. ఓ బిర్యానీ తినేటప్పుడు నిద్ర వస్తుందా? ఆ వాసనకే మెలకు వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది? డబ్బులు లెక్క పెట్టుకున్నప్పుడు నిద్ర వస్తుందా? ఎంత మధ్యరాత్రి అయినా సరే డబ్బులు లెక్క పెట్టుకున్నా కొద్ది ఆనందం అండి. ఇంకా లేవా అనిపిస్తుంటుంది. ఇంకా అయిపోయినా అబ్బాయి ఏం ఆనందం అండి, ఏమానందం. ప్రార్థన అనగానే నోర్మై పడుకో చేసావులే. మంచం మీద నుంచి దిగి మోకరించే ఓపికలు ఉండవండి మనకి. ఏం మాయో ఏంటో కదా. మనిషిపై సాతాను మాయాజాలం. నిన్ను పడగొట్టడానికి ముందు వాడు చేసేదేంటో తెలుసా? దేవునితో బంధాన్ని కట్ చేస్తాడు. దేవునితో బంధాన్ని కట్ చేస్తాడు. దొంగ ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందేం చేస్తాడు? ఫోకస్ లైట్ పట్టుకొని రాడు ఇంట్లోకి, మెయిన్ ఆఫ్ చేస్తాడు. మెయిన్ ఆఫ్ చేశాడు. కరెంటు పోయింది ఏంటి అన్నప్పుడు ఆ చీకట్లో వాడి పనిని వాడు జరిగిస్తాడు. ఎప్పుడైతే దేవునితో సంబంధం కట్ అయిపోయిందో ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి. శోధనలో పడిపోవటానికి ముందు ఏం జరిగిందంటే, ఆ ముందు రోజులు నువ్వు ప్రార్థన మానేసి ఉంటావు. ఆ ముందు రోజులు నువ్వు ప్రార్థన మానేసి ఉంటావు. ఆలోచించండి ఒక్కసారి, ఎందుకు అలా జరిగింది? అవును, ఆ 10-15 డేస్ అండి అసలు నేను ప్రేయర్లో లేనండి అని మీకు అనిపిస్తుంది ప్రియమైన వారలారా. ఆయన ప్రార్థన చేయమన్న సమయం ఎంతో తెలుసా? ఒక 1 మినిట్ అయ్యా, ఒక్క 1 మినిట్ అని అన్నాడు. ఒక్క నిమిషము కూడా ప్రార్థన చేయలేని మన జీవితాలలో ఏం గెలవగలవండి దుష్టుణ్ణి? మీరు దండం పెట్టి చెబుతున్నానండి, ఒక్కసారి మీ మనసులో ఇది ముద్రగా ఉంటే ప్రియమైన వారలారా, గెలిచిన ఆనందం మీ కళ్ళల్లో కనపడుతుంది, మీ నవ్వుతో తెలుస్తుంది. మీ నవ్వుతో వాడు గుచ్చి లాగుతున్న వాడికి ఇదిగో నీ కాళ్ళ దగ్గర పడాలి. వాడి స్థానం మన పాదాల క్రింద. ఎవడైతే గుచ్చి లాగి ఎగిరి గంతులు వేస్తున్నాడో ఆ గంతులు వేస్తున్నవాడు నేలకు కరుచుకొని నీ పాదాల కింద ఉండాలి. నీ పాదాల కింద. వాడిని గెలవనివ్వకండి. వాడు ఓడిపోవాలి. ఎంతమంది దగ్గర ఓడిపోయి నీ దగ్గరకు వచ్చాడో తెలుసా? ప్రవక్తలందరూ కాళ్ళ కింద తొక్కితే నీ కాళ్ళ దగ్గరకు వచ్చాడు వాడు. యేసుక్రీస్తు వాణ్ణి చంపేస్తే ఆ తర్వాత కొన ఊపిరితో నీ దగ్గరకు వచ్చాడు. వాడు బలమైన వాడని నువ్వనుకుంటున్నావు. నీ వాక్యపు బలము ఎంతో నీ గుండెల్లో ఉండగలిగితే వాణ్ణి గెలిచి తీరాలి ప్రియమైన వారలారా. అంతమంది ఓడించిన తర్వాత నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు కూడా గెలవాలి. అది డబ్బా? ఎవడికి కావాలి డబ్బు? అది స్త్రీయా? ఎవడికి కావాలి స్త్రీ? ఎవడికి కావాలి?
యేసు ప్రేమ బలవంతం చేస్తుంటే వదులుకో. నీ జీవితంలో వదులుకున్నవే ఎక్కువగా ఉండాలి. నీ జీవితంలో సంపాదించుకున్న దానికంటే నేను దేవుని కోసం వదులుకున్నవి 1 2 3 4 5 అలా వదులుకున్న రోజు సాతానుడు నీ పాదాల కింద ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఎప్పుడైనా అబద్ధాలు వెతకకండి ప్రియమైన వారలారా. నేను తప్పు చేశానని ఒప్పుకోండి. దేవా, నేను చేశాను నాయన, నీ మాట వినకుండా నేను తప్పు చేశాను. ఎందుకు చేశానంటే అన్నావంటే నువ్వు జీవితంలో ఇక మారవయ్యా, మారవు. కారణం చెప్పకు. తప్పు చేసి ఇంకా కారణం చెప్తున్నావా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఎందుకు చేశానో కారణము చెప్పువాడు విడిచిపెట్టబడునందా? వాటిని ఒప్పుకో. తప్పు చేశావు, తప్పు. మళ్ళీ ఎందుకు చేశానంటే, ఇదెందుకు చేశానంటే, అదెందుకు చేశానంటే, దానికి ఒక కారణం ఉంది బ్రదర్. ఏం కారణం ఉంది దానికి? ఒప్పుకో, విడిచిపెట్టు. ఒప్పుకో, విడిచిపెట్టు. దేవా, తప్పు చేశాను నాయన, వదిలేస్తున్నాను, విడిచిపెట్టు. కారణం చెప్పడానికి అలవాటు పడితే ప్రతి తప్పు కూడా ఏదో కారణం నీలో ఉంటుంది. ఆ కారణాలు అలవాటు చేసుకుంటూ ఎప్పుడు నీ తప్పును ఒప్పుకోవు, కనికరాన్ని పొందుకోవు. మీరు శోధనలో పడకుండునట్లు ముందు ప్రార్థనతో దేవునితో సంబంధాన్ని తెంపుతుంది. ఆ తర్వాత నిన్ను ఒంటరివానిగా చేసి నిన్ను గద్దించే వారిని కూడా దూరము చేస్తుంది. నిన్ను గద్దించే వారిని అయిపోయింది. శోధనలో నువ్వు పడిపోతావయ్యా.